సంక్రాంతి పండగ కోసం పట్టణవాసులు పల్లెబాట పట్టారు. నగరాల నుంచి సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూర్లలో పండగ జరుపుకునేందుకు పల్లెలకు క్యూ కట్టారు జనం. హైదరాబాద్ ఎంజీబీఎస్ సహా పలు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సంక్రాంతిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మొత్తం 4484 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణికులు చేరుకుంటున్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక సంక్రాంతిని పురస్కరించుకుని 115 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. స్పెషల్ ట్రైన్స్ తో పాటు 470 సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ట్రైన్స్ బెర్తులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు గ్రామాల బాట పట్టడంతో హైవేలపై వాహనాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 65 పై హైదరాబాద్, విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కోర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్లను టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇక ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ ఊళ్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్లు కనిపించడం లేదు. ప్రతి కూడలిలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక సంక్రాంతి రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ కూకట్పల్లి నుంచి అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులంతా కూడా సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్ ఖాళీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి ఏరియాలో ఉన్నాం. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. ఎవరైతే వర్కింగ్ పర్సన్స్ ఉన్నారో వారు ఇప్పుడు వాళ్ళ సొంతూర్లకు వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు మీరు? ఏలూరు అన్న. ఏలూరు డైరెక్ట్ ఉన్నారా? నెక్స్ట్ విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు. ఓకే, ఎట్లా ఉన్నారు టికెట్స్ రేట్స్ కానీ ఇది కానీ? 800 ఉందా అన్న. 800 ఉందా? ట్రావెల్స్ ఎలా ఉన్నాయి బయట? ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ 3000 2500 ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్స్ అన్న. ప్రతిసారి వెళ్తావా? ఈసారి వెళ్తున్నారా? ప్రతిసారి వెళ్తాను. ఏం చేస్తుంటావు నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. చాలా మంది ఏలూరు వెళ్తున్నారు. ఇట్లా అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నిడదోలు డైరెక్ట్ ఉన్నాయా బస్సెస్? ఇట్లా అక్కడి నుంచి వెళ్తారా? మళ్ళీ షెట్లింగ్ మళ్ళీ షెట్లింగ్ ఫ్యామిలీతో వెళ్తున్నారా? మీరు ఒకరు వెళ్తున్నారా? ఏం చేస్తుంటారు మీరు? చైతన్య క్యాంపస్. ఎట్లా ఉన్నాయి టికెట్స్ రేట్ ఇవన్నీ కానీ? నార్మల్. ఈ ఆర్టీసీలు ఏమన్నా పెంచారా? సేమ్ ఉందా? అదే నార్మల్ ఉంది. ముఖ్యంగా నీకు ఇక్కడ ఈ ఏరియా ప్రాంతంలో ఎక్కువ మంది కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రతిసారి కూడా ట్రావెల్స్ కు సంబంధించి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఒక్కొక్క టికెట్ కు డబ్బులు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలకు సంబంధించి ఈసారి ఆర్టీసీ కొన్ని అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తం ఎన్ని బస్సెస్ కు సంబంధించి రెండు ఏపీ కానీ తెలంగాణకి ఎన్ని ట్రావెల్స్ అరేంజ్ చేశారు? అంటే ట్రావెల్స్ అంటే ఎక్కువ రద్దు అయితే నిన్నటి నుంచి ఉంది సార్. కానీ బస్సులు ఇక్కడ ఈ రూట్ లో ఎన్ని కేటాయించారు అనేది అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది. మొన్న ఉండే, నిన్న ఎక్కువ రద్దీ ఉంది. ఈ రోజు రేపు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా టికెట్స్ ఉన్నాయా? అవైలబిలిటీ ఉన్నాయా? అయిపోయాయా? ఇప్పుడు మనకు చాలా మంది ప్రయాణికులకు రిజర్వేషన్ లో దొరకని వాళ్ళకు కూడా స్పెషల్ గా ఇప్పుడు మా ఆర్టీసీ తరపున నుంచి కూడా స్పెషల్ గా అప్పుడప్పుడు మధ్యలో బండ్లను పంపిస్తున్నారు. అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఆ బండ్లో వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రా బస్సెస్ అంటే స్పెషల్ బస్సులు వేస్తున్నారా? ఎక్స్ట్రా ఎన్ని బస్సులు అందుబాటులో తెచ్చారు? అంటే మామూలుగా ప్రతి డిపో నుంచి ఇక్కడ మా సార్ వాళ్ళు ఉంటారు సార్. ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసి ఆటోమేటిక్ గా పిలిపిస్తారు బండి. అంటే జనాలు ఎక్కువ రద్దీగా ఉన్న మూమెంట్ లో కనిపించారు అనుకో, ఇట్లా రిజర్వేషన్ మాకు దొరకలేదు అని ఎవరన్నా ఒక 10-15 మంది చెప్పినా ఆటోమేటిక్ గా సార్ వాళ్ళు డిపో నుంచి పిలిపిస్తారు. ఒక్కొక్క సమయంలో అయితే 6 నుంచి 7,000 వరకు కూడా విజయవాడ వెళ్ళడానికి టికెట్ వసూలు చేస్తారనే విమర్శలు ప్రతిసారి వస్తాయి. ఈసారి కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ రష్ అయితే పెరుగుతా ఉంది. నిన్నటి నుంచి రష్ పెరిగింది. ఈ రోజు రేపు కూడా కంటిన్యూ ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కానీ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్ తో సాక్షి న్యూస్, హైదరాబాద్.